హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుశీల తెలుగు వ్లాగ్స్. ఈరోజు చాలా ఈజీగా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకునే టమాటా రైస్ చేసి చూపిస్తాను. ఇది లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా అయితే టమాటా రైస్ కోసం బియ్యం నానబెట్టుకోవాలి. నేనైతే ఒక డబ్బాని బియ్యం నానబెట్టుకున్నాను. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక తపాలు పెట్టుకొని అందులో 2 స్పూన్ల నేను ఆయిల్ అయితే వేసుకున్నాను. అది వేడెక్కేలోపు పచ్చిమిర్చి, ఆనియన్స్, టమోటాలు అన్నీ కట్ చేసుకున్నాము. ఫస్ట్గా అయితే ఒక 5-6 పచ్చిమిర్చి నేను చీలికలుగా కోసుకున్నాను. ఇంకా ఒక పెద్ద ఉల్లిపాయని ఇలాగ చీలికలుగా కట్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్ కట్ చేసుకునే లోపు ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడు పోపు గింజలు, చెక్క, మొగ్గ, ఇంకా కొద్దిగా జీడిపప్పు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి అన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని అది మగ్గేలోపు టమోటాలు మిక్సీ పట్టుకొని ఆ మిక్సీ పట్టిన ప్యూరిని కూడా వేసి అది కూడా మగ్గించుకోవాలి. అది మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఇంకా గరం మసాలా అన్నీ వేసుకొని కొంచెంసేపు మగ్గించి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకొని ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకొని కొద్దిగా సేపు మగ్గించుకోవాలి. అవి మగ్గిన తర్వాత నేను ఒక డబ్బాకి 2 డబ్బాల నీళ్ళు అయితే తీసుకుంటున్నాను. ఒక డబ్బా బియ్యం తీసుకున్నాను, 2 డబ్బాలు వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకా హై టు మీడియం ఫ్లేమ్ చెక్ చేసుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకా లాస్ట్లో కొద్దిగా నీరుంది అనగా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. అంతే, టేస్టీగా చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోద్ది. దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులోకి రైతా కానీ ఇంకా గోంగూర పచ్చడి కానీ లేకపోతే ఇలాగే ప్లెయిన్గానైనా తినేయచ్చు. ఆనియన్స్ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. కొద్దిసేపు అలా ఉంచితే పొడి పొడిగా వచ్చేస్తుంది. కానీ నాకు ఇలాగ మాయిశ్చరైజర్ కొద్దిగా అలా ఉంటేనే నాకు బాగా ఇష్టం అనమాట. అందుకే ఉడికిన వెంటనే తినేస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.